తెలియని ఒక ప్రవక్త, పేరు మెన్షన్ చేయని ఒక ప్రవక్త ఇశ్రాయేలు పరిస్థితిని చూచి మీరు ఇట్లా దిగజారిపోవడానికి, ఇట్లా హీనస్థితికి రావడానికి కారణం ఒకటే, మీరు యెహోవా మాట వినకపోయారు అని చెప్పి అంతటితో ఆ యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. రెండవ ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ఇది ఎలాగ ఉన్నదంటే గిద్యోనును పరిచయం చేస్తూ ఉన్నాడు. గిద్యోను పరిచయం ఎలాగ ఉంది అంటే అంత ఆసక్తిగా కనబడడం లేదు. ఎలాగ కనబడుతుందంటే గిద్యోను మిద్యానీయులకు భయపడి, ఎవరు భయపడ్డాడటండి? ఎందుకు భయపడ్డు? మెడతల దండు వలె ఇజ్రాయిల్ ప్రజలతో కబాడీ ఆడుకున్నట్లు వారు ఆడుకుంటున్నారే, ఏం మాత్రం బయటికి మానేయకుండా వారు కనబడిన వారిని కొట్టడము, కనబడిన వారిని చంపడము, వారి దగ్గర ఉన్న వస్తువులు కానీ వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పశు సంపదను కానీ దోచుకునేవారుగా ఉన్నప్పుడు వీరు ఎక్కడ దాక్కుంటున్నారంటే ఎక్కడెక్కడికో కొండ గుహల్లోనికి, కోణల్లోనికి, అడవుల్లోనికి, చెట్ల తొర్రల్లోనికి పారిపోతున్నటువంటి తరుణములో, ఆహారం లేని పరిస్థితుల్లో మిద్యానీయుల పేరు చెబితే వణికిపోతున్న ఆ యొక్క పరిస్థితుల్లో మనకి పరిచయం చేయబోతున్నాడు. మిద్యానీయులంటే ఇజ్రాయేలీలు హడలెత్తిపోతా ఉన్నారు. మిద్యానీయులు పేరెత్తే చాలు వారి గుండెలు జారిపోతా ఉన్నాయి. మిద్యానీయుల యొక్క ఆ యొక్క అంశం వారు ఎత్తుకుంటే చాలు, వారు అక్కడ ఉన్నారంటే చాలు ఇక్కడ అన్ని పోసేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక పిరికివాడుగా కనబడుతున్నాడు గిద్యోను. మిద్యానీయులకు, చదవండి, మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగా చాటున గోధుమలను దొల్లగొట్టుతున్నాడు. ఎవరండి దాక్కుంటారు? ఎవరు దాక్కుంటారు? ఏదైనా సంఘటన కంటే పిరికి వారు మాత్రమే దాక్కుంటారు. పిరికి వారికి ధైర్యవంతుడంతా ఒకసారి చనిపోతే పిరికివాడు 10 సార్లు చచ్చిపోతాడట. ఈ పిరికితనం అనేది చాలా భయంకరమైన జబ్బు. ఇది మామూలు జబ్బు కాదు. ఈ రోజున మానవుడు ఎదుర్కొన్నటువంటి భయంకరమైన సమస్య ఏంటంటే సేఫ్ జోన్లో ఉండాలి. సేఫ్ జోన్లోనే ఉండాలి అందరూ కూడా. రిస్క్ చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వారికి ఏముందంటే భయం. అమ్మో నా జాబు, అమ్మో నా పని, అమ్మో నా వ్యాపారం, అమ్మో నా బిడ్డలు, అమ్మో నా భార్య, అమ్మో నేను, అమ్మో నా శరీరం. ఇలాంటి భయంకరమైన పిరికితనం అనేది మనిషిని ఏం చేస్తుందంటే దోచుకుంటూ ఉంది. ప్రతిదానికి భయపడ్డమే. ఈ రోజున సమాజాన్ని చూస్తున్నప్పుడు సమాజంలో అందరూ కూడా ఏం చేస్తుంటారంటే ప్రతిదానికి భయపడేవారుగా ఉంటారు. ఎందుకు ఈ భయం ఆవరించిందంటే ఒక సాతానుడు భయం అనే ఒక పొరను ప్రజలందరి మధ్య పెట్టేశాడు. ప్రతి దానికి భయపడ్డమే. పిరికితనం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి ఒక గుణం. సింపుల్గా మనం అనుకుంటాం, పెద్ద పెద్ద పాపాలు చేసిన వారు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వారు, పెద్ద పెద్ద ఘోరాలు చేసిన వారు పరలోక రాజ్యం వెళ్ళరు అనుకుంటాం. కానీ పరలోక రాజ్యం ఎవరు వెళ్ళరంటే పిరికోళ్ళు కూడా వెళ్ళరు. ఎక్కడుంది బైబిల్లో? చదవండి ఒకసారి. బైబిల్ గ్రంథం చదువుదాం. ప్రకటన గ్రంథం 21:8 చదువు తల్లి. ప్రకటన 21:8. పిరికి వారును అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారులు ఒక లిస్ట్ ఇచ్చాడు. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు అనే దానికంటే పరలోక రాజ్యం ఎవరు వెళ్ళరు అనేది బైబిల్ బాగా చెప్పింది. చాలా చాలా వచనాల్లో ఎవరెవరు పరలోక రాజ్యం వెళ్ళరు అంటే ఒక లిస్ట్ ఇచ్చింది, జాబితా. ఈ లిస్టులో కానీ ఉంటే ఒకసారి చెక్ చేసుకో. నీవు పిరికివాడు అయితే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. బంధువులంటే భయం, స్నేహం అంటే భయము, కులం అంటే భయము, చీకటి అంటే భయము, అన్నిటికీ భయమే, ప్రతిదానికి భయమే. వాళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో, భయం 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 భయం. మామూలు భయం కాదు, చుట్టూ భయమే. ఎలాగొచ్చిందయ్యా ఈ భయం అంటే ఇది దేవుని వలన కలిగిన భయము కాదు. ఇది దేవుడు అనుగ్రహించిన భయం కాదు. ఇది దేవుడిచ్చిన పిరికితనం కాదు. ఇది దేవుడు నిన్ను ఎంతో అద్భుతంగా ధైర్యవంతుడుగా దేవుడిని సృష్టించడం సంగతి మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడట ఎవరికి ఏ ఆత్మ ఇవ్వలేదంటే పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి ఆత్మనిచ్చాడు దేవుడు? ఎలాంటి ఆత్మనిచ్చాడు తెలుసా? చదవండి.
2వ తిమోతి 1:7 త్వరగా 2వ తిమోతి 1:7 అమ్మా బల చదువుతారు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనేచ్చని గాని పిరికి తనము గల ఆత్మను. మరి ఎందుకు భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? నువ్వు దేవుని వాక్యం అంటున్నావు, నీవు ప్రతిదానికి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావు. చిన్న ప్రతికూల వార్త వస్తే తట్టుకోలేకపోతున్నావు. నీ బిడ్డలకు సరిగా చదవట్లేదంటే తట్టుకోలేకపోతున్నావు. వ్యాపారం కాస్త డమునుగా ఉందంటే తట్టుకోలేకపోతున్నావు. నీ గురించి ఎవరో ఒక నింద, నీ గురించి ఎవరో లేనిపోయిన ఒక గాసిప్ డెవలప్ చేస్తే అది విని కూడా తట్టుకోలేకపోతున్నావు. ఎందుకు వచ్చింది ఈ తట్టుకోలేని పరిస్థితి అంటే, ఇగో సాతాను గాడు నీలో ఏం పంపించాడు? పిరికి తనము గల ఆత్మ నీలో పంపించాడు. దేవుడు అలాంటి ఆత్మని ఇవ్వలేదు. దేవుడు ఎలాంటి ఇచ్చాడు తెలుసా? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహంగా ఉండాలి. కాళ్ళు, కళ్ళు, నోరు, ముక్కు అన్నీ కూడా చాలా శ్రేష్టముగా చక్కగా దేవుడు అమర్చి శ్రేష్టమైనటువంటి బలమైన శక్తి గల ఆత్మనిస్తే ప్రస్తుత పరిస్థితులను చూసి, ప్రతికూల పరిస్థితులను చూసి నీవేమైపోతున్నావంటే పిరికి వాడిపోయిపోయి నవిలిపోతున్నావు, నలిగిపోతున్నావు, నశించిపోతున్నావు. ఎన్నెన్నో ఆలోచనలు పెట్టుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు. వద్దు, పిరికి తనమును నీలోండి తీసివేయి. ఒకవేళ పిరికి తనం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళవు. నీ ఆత్మ ఎలాగ ఉండాలంటే ధైర్యముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని చెప్తాను, వినండి. వినాలి మీరందరూ కూడా. గొప్ప చెప్పుకోవడం కాదు, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా తండ్రి, నా తల్లి, మేము సేవ చేస్తూ ఉండేవాళ్ళం. మా తాతయ్య మా నాన్నగారిని సేవకు సమర్పించారు. కొంతకాలం చాలా పెట్టుబడి పెట్టేవారు. పైనుంచి మా నాన్నగారు సరిగ్గా సేవ చేసేవారు కదా, మొత్తం పెట్టుబడిగా నా తాతయ్య బోళంత ఉండేది. మా మేనత్తకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మందిరం ఆల్రెడీ కట్టేశారు ఇక్కడ. అరే నీకు మందిరం కట్టేశాం కదా, మా మీద డిపెండ్ అవ్వకు, నువ్వు సేవ అయితే నువ్వు చూసుకో. మళ్ళీ పాప కూడా పెళ్లి చేయాలని మా తాతయ్యని మా నాన్న వదిలేశాడు. ఇంకెవ్వడం మానేస్తాడు. ప్రతి నెల గ్రాసం అంతా అక్కడి నుంచి వచ్చేది మాకు. సంఘం కూడా చాలా తక్కువ సంఘం. ఎప్పుడైతే అక్కడి నుంచి చెందుతు నుంచి మాకు గ్రాసం ఆగిపోయిందో మా నాన్నగారు సేవ చేయడం మొదలెట్టారు. అక్కడ గృహాలు దర్శించుకున్నాడు. ఇలా కొద్దిగా సంఘం కట్టాం. ఇలా కొద్దిగా సంఘం దగ్గర ఒక 50-40 లోపే ఉండేవారు వాళ్ళు కూడా. ఒకనొక సమయంలో ఒక గుంపు మా మీదకి వచ్చి, మేము మందిరం మానేస్తామండి, మీ మందిరానికి మేము రామన్నారు. ఒక వారం 10 రోజులు మా ఇంట్లో పెద్ద పొదుపు, పిరికితనం ఆవరించింది. మా నాన్నగారు భయపడిపోయారు, మా అమ్మ భయపడిపోయింది. ఎలాగో 2-3, అప్పటికే 4, 2 కవలపల్లి పుట్టేస్తారు. ఎలాగో పెంచుకోవాలి, ఎలాగో వీళ్ళు నడిపించుకోవాలి అని ఎంతగానో వేదన చెందారు, కన్నీరు గార్చారు. అప్పటికి నా వయసు 15 సంవత్సరాలు, అన్నీ తెలిసిపోయాయి. నేను ధైర్యం చెప్పేవాడిని, అమ్మ మరి భయపడకండి, భయపడొద్దు, అవసరమైతే నేను ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని నేను పోషిస్తాను, మీరు భయపడొద్దు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. అక్కడికి మా నాన్నగారు 4-5 సార్లు, 6 సార్లు, 7 సార్లు వారి గృహాలకు తిరిగారు. వాళ్ళని బతిమాలేరు, కాళ్ళు కూడా పట్టుకున్నారు. ఇవాళ చెప్తున్నాను నేను. అయినా మందిరానికి రాలేదు వాళ్ళు. అట్లాంటి సమయంలో దేవుడు నాతో ఒక మాట పలికించాడు. మా అమ్మ మా నాన్న భోజనం మానేశారు, బెంగ పెట్టుకున్నారు, సంఘం పోయిందని. ఒకటే మాట చెప్పాను, అమ్మా రాళ్ళు మొరపెడతాయి, రాళ్ళు మొరపెడతాయి, మీరు భయపడొద్దు. దేవుడు మన విడిచిపెట్టాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మరలా మన సంఘాన్ని అభివృద్ధి పరుస్తాడని ఆనాడు పలికని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది గొప్పగా చెప్పడం కదా, మా అమ్మ బ్రతికే ఉంది, కావాలంటే వెళ్ళి అడగండి. అప్పుడు విశ్వాసం, ఇప్పుడు విశ్వాసం ఒకటే. మాని వేసిన వారు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం దేవుడు వదిలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వితిన్ 3-4 సంవత్సరాల కాలంలోనే ఒక అద్భుతమైన ద్వారాన్ని 2 నెలల్లోనే దేవుడు తెరిచాడు. ఎలాగో కుటుంబాన్ని, కవల పిల్లల్ని పోషించుకోవాలని మదన పడుతున్నప్పుడు ఏల్చూరు పాపారావు గారు, మిషన్స్ టు ది నేషనల్ డైరెక్టర్, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు కాకినాడలో.
మా నాన్నగారు సండే స్కూల్ చెప్పారట ఆయనకు ఒక సంస్థ వచ్చింది. కనబడగానే, అయ్యగారు మీరు రండి, మీరు మా సండే స్కూలు చెప్పినటువంటి సేవకులు, మీకు మేము ఎందుకు సహాయం చేయమని ఆయన అద్భుతమైన సహాయం అందించడం మొదలుపెట్టారు. దేవుడు ఏ లోటు చేయలేదు. దేవుడు అప్రతిహాతంగా దేవుడు నడిపించాడు. పిరికితనం అనేది ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు పిరికితనం వద్దు. ప్రతికూల పరిస్థితులైన ఎదురవుతాయి, ప్రతికూలతలు అనుకూలతలు ప్రతి విధమైనటువంటి తాండవాలు మన మీద సంభవిస్తాయి. అట్టి సమయంలో దేవుడు మనకి ఎలాంటి ఆత్మ ఇచ్చారంటే, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదని దేవుని సన్నిధిలో ధైర్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా ఉండాలి. ఎందుకు మీ మాట మరలా చెప్తున్నానంటే, లైవ్ ఎగ్జాంపుల్స్గా మీకు ఉన్నాము. ఇది అమ్మగారు నేను ఈ సైట్ కొన్న తర్వాత ఇక్కడ కొంపలు కానీ ఏమీ లేవు. ఇక్కడ ఏముండి అంటే చెత్త చెదారం ఇది అన్నీ ఇక్కడ ఉండేవి. రావడానికి అవకాశం లేదు. పెద్ద పాముల పొట్ట ఇక్కడ ఉండేది. 3 సంవత్సరాలు ఇది వేకెంట్గా ఉండిపోయింది. మాకు వచ్చిన డైరెక్షన్ ఏంటంటే, అమ్మేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఇక్కడ మాత్రం మీరు ప్రారంభించడం వీలు లేదని. పెద్దల దగ్గర అందరి దగ్గర నుంచి అడ్డులే, అందరి దగ్గర నుంచి అబద్ధాలే. కానీ ఒకటే ప్రశ్నించుకున్న ఒక రాత్రి అమ్మగారు నేను, ఇది దేవుని నిమిత్తం కొనబడిన స్థలం కాబట్టి ఇది మనం అమ్మేసుకుని వెళ్ళిపోతే ఆ శాపాన్ని మనం గురవుతాం. ఇక్కడ ఎలాగైనా దేవుని పనిని ప్రారంభించాలని భార్య భర్తలుగా కుటుంబంగా, మా బాబుతో, మా పాప ఎంతే ఉంది, జాన్తో కొలిసివ్వండి, మా చైనీస్ అసలు కనబడేది కాదు సైట్లో. జానంట పిల్లలు లాక్కొచ్చాం. పావులు పావులు పావులు. సంఘం వస్తుందో రాదో తెలియదు. అక్కడ స్టార్ట్ చేశాం. మీరు వస్తారో రారో కూడా మాకు తెలియదు. ఎవరూ లేరు, కానీ ఒక్కరు వచ్చారు. వాళ్ళు ఎవరంటే తాతారావు గారు. ఇప్పటికీ చెప్తాను, తాతారావు గారు, రాహేలు గారు మా మొదటి విశ్వాసులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు మమ్మల్ని నమ్మారు. మేము పిల్లలేదు. రాన్సిపాల్ గారి దగ్గర రావాలని వాళ్ళు వచ్చారు. చీకటిలో బెక్క కప్పలరుతుంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బండి మీద తీసుకొచ్చాడు పాపం ఆయన. మేము 4 ప్రార్థన చేసాం. పిరికితనం లేదు. నిజంగా అమ్మగారిని నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక ఆడదైతే, బాబు ఇక్కడ ఉండలేను, అన్ని పాములే, మీరు వెళ్ళిపోతున్నారు స్కూల్కి, అన్ని పాములే, అన్ని కప్పలే, అన్నీ ఇవే, జెర్లే, తేళ్లే అన్నీ. కానీ ఈ రోజున ఈ కాలనీ అంతా వెలుగొందడానికి, మన మేకల వెళ్ళంతా రావడానికి, మొత్తం బజార్ అంతా జరగడానికి కారణము ఈ దేవుని మందిరమని మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా ఈ మాట నిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధైర్యం ఉంటే ఇది మామూలు విషయం కాదు. పెద్దలను ఎదిరించి, అందరిని ఎదిరించేది మామూలు విషయం కాదు. ఒకళ్ళు ఎక్కడ తేడా కొట్టినా అయిపోయిందిరా బాబు, ఇది పని అయిపోయిందిరా బాబు అంటాడు. కానీ దేవుని నిమిత్తము ఒక అడుగు మనం వేస్తే దేవుడు మన కొరకు 10 అడుగులు వేస్తాడు. ఆయన ధైర్యపరిచేవాడు, పిరికి వారిని ధైర్యపరిచేవాడు, శక్తి లేని వారికి శక్తినిచ్చేవాడు, బలము లేని వారికి బలమునిచ్చేవాడు. మిద్యానీలోని పేరు చెబితే వణికిపోతూ దాక్కుంటూ ఎక్కడో కొంత ఆహారం తిందామని గానుగో చాటున దొల్లగొడుతూ కడుపు నింపుకుందాము, బతికితే బలుసాకి తినని బతుకుతామన్నటువంటి సందర్భంలో ఒక అద్భుతమైన మాట ద్వారా యెహోవా దూత ప్రత్యక్షమై ఒకే ఒక మాట పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ప్రత్యక్షమై పరాక్రమము గల ఏంటండి? ఏమైనా బాగుందండి చెప్పండి. పరాక్రమము గల బలాఢ్యుడా. యెహోవా దేవుడు అబద్ధం ఆడతాడా? ఇది ఎంత అబద్ధం అండి ఇది? అంతకుముందు యుద్ధాలు ఏమైనా చేశాడా? అంతకుముందు పోరాటాలు చేశాడా? అంతకుముందు మిద్యానీయులతో యుద్ధం చేశాడా? అంతకుముందు చరిత్ర ఏమైనా ఉందా? గిద్యోను చరిత్ర అంతకుముందు ఏమైనా ఉందో చదవండి. ఎక్కడ కనబడదు. ఆది కాండంలో కానీ, నిర్గమాకాండంలో కానీ, లేవ్యాకాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ ఇతని గురించి అమ్మో గిద్యోను మామూలుడు కాదు, మహా పోరాటాలు చేసిన యోధుడు, మిద్యానీయులను ఒంటి చేతితో విరోచితంగా పోరాడిన వాడు, పలానా సమయంలో సింహాన్ని వెళ్ళగొట్టాడు, పలానా ఎలుగుబండిని వెళ్ళగొట్టాడు, ఇజ్రాయిల్ ప్రజలు విడిపించాడు, వారు దోచుకుని పోతుంటే ఆస్తినంతా కూడా కాపాడాడు. అమ్మమ్మ ఈయన వీరగాథలు ఎంత అంతా కాదు, ఎన్నెన్నో వీరగాథలు ఉన్నాయి ఇతనికి. పరాక్రమశాలి, కత్తి పట్టుకున్నాడంటే అమ్మ బాబో ఈయనలాగా ఇంకెవ్వరికీ తెలియదన్నటువంటి చరిత్ర లేదే.
తోడతానే యెహోవా దేవుడు ఏమంటున్నాడు? యెహోవా దేవుని నోట అబద్ధం వస్తుందా? చెప్పండి, ఏం అబద్ధం వస్తుందండి? యెహోవా దేవుని నోట అబద్ధం ఆడుట, దేవుని నోట అబద్ధం వచ్చుట మనం ఎప్పుడైనా ఏనాడైనా చూసామా? ఎప్పుడూ లేదే. ఒక్క యుద్ధము చేయలేదే, కత్తి పట్టలేదే. పైగా దాక్కున్న వాడికి, మరుగున ఉన్నవాడికి, ఎక్కడో హైడ్ అయిపోయిన వాడిని తట్టి, ఏయ్ గిద్యోను, పరాక్రమ గల బలాఢ్యుడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అర్థం మీకు తెలుసా? దీని ఆత్మీయ అర్థం మీరు గమనించారా? పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, హేన స్థితి దిగజారిపోయిన వారిని నా దేవుడు ఒక్క మాట ద్వారా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిద్యోను నిలబెట్టడానికి, గిద్యోనును ధైర్యపరచడానికి, గిద్యోనుకు పిరికితనం అనే ఆత్మను తీసివేయడానికి, గిద్యోనులో ఒక విధమైన ఆత్మను రేకెత్తించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట, నువ్వు రాబో దినములలో, భవిష్యత్ కాలములలో నీ ముందు ఏ మనుషుడు నిలవలేడని గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా అని ముందుగానే భవిష్యత్తు కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో అన్నమాటది. కొంతమంది చూసి ఏం చెప్తారంటే, పెళ్లి కాకుండానే నీకు తిరుగులేదు పో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటారండి? నీకు తిరుగులేదులో ముందే చెప్తారు. దీని తిరుగులేదు అంటున్నాడు ఏంటి అనుకుంటాం మనం. తర్వాత కాలంలో ఆ మాటకి అర్థం తెలుస్తుంది. పరాక్రమం గల బలాఢ్యుడా, ఏంటి పిరికితనముతో మిద్యానీయుల పేరు చెబితే వణికిపోతూ, గానుగో చాటున దొల్లగొడుతూ, ఆ కాస్త గోధుమ గింజలతో ఏదో అప్పమో ఏదో చేసుకుని బ్రతుకు జీవుడాని, నీళ్లు దాగి బతుకుదాము, ఎవ్వరికి కనబడకూడదు, మిద్యానీయులను కంటబడకూడదు, ప్రాణాన్ని అరిచేతుల్లో పెట్టుకుని తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తితో యెహోవా సాక్షాత్తు ప్రత్యక్షమై పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట, పరాక్రమము గల బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఎంత వాక్యం, ఇందాక అమ్మగారి వాక్యం ఆ వాక్యం ఒకటైపోయింది. మరి ఏటో పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ ఒకటి చేస్తున్నాడు. ఎంత వాక్యాలు విన్నా, ఎంతమంది దైవజనులు ధైర్యం నూరిపోసినా, ఎంతగా నువ్వు ధైర్యంగా ఉండు, భయపడొద్దు, ప్రతికూల పరిస్థితులను చెప్పినా, కొన్ని సందర్భాల్లో మనమే ఏం చేస్తున్నామంటే దిగజారిన స్థితిలోనికి, నిరుత్సాహంలోనికి, నిరాశలోనికి, నిస్పృహలోకి వచ్చేస్తాం. ఇది మానవ సహజం. నీకే కాదు, సాక్షాత్తు ఎవరికి వచ్చిందంటే ఏలియా గారికే వచ్చేసింది. ఏలియా గారు 450 బయలు ప్రవక్తలను చంపేశారట. ఒకే కత్తితో 450 మంది బయలు ప్రవక్తలను చంపేసి యెహోవా దేవుని యొక్క అగ్నిని ఆకాశం నుండి ప్రత్యక్షపరిచి, నిజమైన దేవుడు యెహోవాయే, యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని నిరూపణ చేశాడు ఆయన. ఎన్నాళ్ళ మట్టుకుని రెండు తలంపుల మధ్య మీరు తడబడుచుందరు. యెహోవా దేవుడైతే ఆయన్ని సేవించండి, లేదా బయలు దేవతైతే ఆ దేవతను సేవించండి. ఈ రోజుతో మీరు నేను తేలిపోవాలి. రండి, ఒక పర్వతం దగ్గరికి వెళదాము, ఒక పశువును వదిద్దాము, ప్రార్థన చేద్దాము. ఏ దేవుడైతే ఆకాశం అగ్నిని కురిపించి ఆ బలి పశువును వధిస్తాడో ఆయనే నిజమైన దేవుడిని నిరూపిద్దాము రండి అని సవాలు విసిరినటువంటి ఒక అద్భుతమైనటువంటి అభిషేకం కలిగిన ఏలియా ప్రవక్త అంతమందిని మారిస్తే ఒక ఆడది యెజబెలు, రే మా బ్యాచ్ని 450 మందిని ఒక్కసారిగా నువ్వు చంపేవి చూడు, రేపు ఈ సమయానికి నీ ప్రాణము తీయకపోతే నా పేరు యెజబెలే కాదని ఒక్క ఛాలెంజ్ విసిరితే ఏమైపోయాడంటే ఏమొచ్చిందండి? చదువుతల్లి ఉందో లేదో? మొదటి రాజులు 19:7. బదరీ వృక్షం కింద కూర్చుని ఇంత పెద్ద ఎపిసోడ్ నడిచిన ఆయన, ఎంత పెద్ద తతంగా నడిపించిన ఆయన, యెహోవా దేవుడు నిజమైన దేవుడు నిరూపించిన ఆయన, అగ్నిని ఆకాశమును కురిపించి వాళ్ళందరూ భయపడేట్టుగా చేసిన ఆయన, వాళ్ళందరూ కూడా యెహోవా దేవుని అగ్ని ప్రత్యక్షతకు అల్లిపోయారు. ఆహాబు అల్లిపోయాడు. ఏంటి, యెజబెలు కూడా అల్లిపోవాలి కదా? మూర్ఖులండి, మారరండి, అది మాత్రం గుర్తుంచుకోండి. దేవుడు ప్రత్యక్షమైపోయినా మూర్ఖుడు ఏం చేయడండి, ఎంత చెప్పినా వాడు వెండో. మీరు అందరూ మారిపోతారు అనుకోకండి, అందరూ మారరు. మనం ఎంత చెప్పినా కొంతమంది మారరు. నువ్వెంత సువార్త ప్రకటించు, ఎన్ని వాక్యాలు చెప్పు, ఎన్ని పాటలు పాడు, ఎంత చేయి, వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళ స్వభావం మారదు, వారి లక్షణం మారదు. వారు దేనికోసం ఉన్నారంటే అగ్నిలో కాలడానికి. మరి నరకం ఉంది కదా, మరి దానికోసం కూడా
భక్తిహీనుల కొరకు ఏముందట? సామెతల్లో ఉంటుంది, వద్దులేండి 16:4. భక్తిహీనుల కొరకు బుద్ధిహీనుల కొరకు నరకం ఉంది. నరకంలో కాలాలు కాబట్టి వాళ్ళు ఉంటారు. మళ్ళీ మనం ఏం చేయలేం. ఇజ్రాయేలుకి మారు మనసు రావాలి కదా, ఆహాబుకు మారు మనసు రావాలి కదా. ప్రత్యక్షంగా కళ్ళారో చూశారు కదా, 450 మంది ప్రవక్తలను చంపడం చూశారు, అగ్ని ప్రత్యక్షం చూశారు. యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని అందరూ అరిచారు. యెహోవా దేవుడే నిజమైన దేవుడు, ఆయనే ఆకాశం అగ్ని కురిపించాడు, ఆయనే దేవుడని ప్రజలందరూ చప్పట్లు కొట్టారు కదా. ఇజ్రాయేలు కూడా భయపడాలి కదా, భయం కాదు కదా. ఈ మాత్రం కూడా భయపడకుండా, ఏయ్ మాకు యాంటీగా చేసే కాబట్టి నిన్ను వేసేస్తానంటే, పాప ఎంత భక్తుడు ఏమైపోయాడండి. ఒకసారి చదువు తల్లి. ఇంకేం దేని మీద వచ్చేసిందట? నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, దిగులు, నీరసం అన్నీ వచ్చేస్తాయి. ఇది రాకూడదు. ప్రతికూలత ఏమవుద్ది? ఎదురవుద్ది. ప్రతికూలత వస్తుంది. 9 నెలలు మోయకపోతే 12 బిడ్డను కంటదా అండి? ఎంత ఆనందంగా ఉందో, కడుపు వచ్చిన కాడి నుంచి నేను భలే తిరుగుతున్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నానంటదా తల్లి? చెప్పండమ్మా, సద్ద తీరిపోద్దు. 9 నెలలు ఎంత భారాన్ని మోయాలో, నడవలేని పరిస్థితి, తినలేని పరిస్థితి, త్రాగలేని పరిస్థితి, శుభ్రంగా మంచం మీద ఇష్టం వచ్చినట్టు పడుకోనకు ఉంటుందంటే ఉండదు. అమ్మ అలాగే పడుకోవాలి, కిల తిరక్కమ్మా, ఇలా తిరగకూడదు. ఎంత బాధపడుతుందండి? 1 రోజు 2 రోజులా? 9 నెలలు. తర్వాత మరి పురుడు వచ్చిన తర్వాత మళ్ళీ 14 రోజులు 15 రోజులు ఆపరేషన్ పెడితే మళ్ళీ బాధ. ఇన్ని బాధలు పడాలి. తర్వాత పెంచడానికి ఎన్ని బాధలు, పెంచిన తర్వాత పెళ్ళిళ్ళు చేయడానికి ఎంత బాధలు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత పురుళ్ళు వేయడానికి ఎంత బాధలు, పురుళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని మళ్ళీ స్కూల్లో వేయడానికి, మళ్ళీ వాళ్ళు చదివించడానికి క్యారేజీలు, అంతా బాధ 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 బాధ. ఎక్కడ లేదు బాధ? అన్నిట్లోనే బాధ ఉంది. కాబట్టి బాధలన్నీ పక్కన పెట్టి ప్రభువులో మనం ఏం చేయాలండి? సంతోషించాలి. ఎక్కడ కూడా మనం భయపడడానికి వీలేదు. పిరికి తనము గల ఆత్మను మనలోనికి ప్రవేశించడానికి వీలు లేదు. పిరికి తనము గల ఆత్మ వస్తే ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణము నీ ఎదుట ఉన్నదని దూత వచ్చి చెబుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుతున్నాడు అద్భుతమైన మాట 19:7. ఏలియా ఏలియా లే, ఏలియా లే. లగ్గానే అరణ్యంలో ఏంటండి? అరణ్యంలో మంచి భోజనం. ఏంటండి భోజనం? మాంసము, రొట్టె. ఉందా? చదువు తల్లి. 19:7. ఈ భోజనం చేసి 2వ మారు వచ్చి ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిరాశ, నిస్పృహ, నిర్లక్ష్యము, నీరసము, ఇంకా చాలులే, నన్ను చంపే, ఇంక చాలు ప్రభువా, ఎంత మట్టుకు చాలు, నా బ్యాచ్ ఎంత పోయారు, ఇంకెవరు లేరు నాయన, నా తోడు కానీ, నా ముందు కానీ, నా వెనక కానీ ఇంకెవరు లేరు ఆయన, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. ఆ యెజబెలు వచ్చి నన్ను చంపేస్తుంది నాయన, ఆ యెజబెలు వచ్చి నన్ను పొడిచేస్తుంది నాయన, నేను ఒక్కడనే ఉన్నాను నాయన, నేను ఏమి చేయలేను నాయన, నాకెవరు లేరు నాయన అని నిరుత్సాహంగా ఉన్నప్పుడు యెహోవా దూత 2 సార్లు ప్రత్యక్షమై, లే, నీ శక్తికి మించిన, మీకుందా? మీకు శక్తికి మించిన ప్రయాణం మీ ముందు లేదా? మీ జీవిత ప్రయాణం ఇంకా చాలా ఉంది. చాలా మైల్ రాళ్ళు మీరు దాటాలి. 40 దాటారు, ఇంకా చాలా ఉంది. 50 దాటారు, 30 దాటారు, 16 దాటారు, 15 దాటారు. ఇంకా మీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. ఈ ప్రయాణాన్ని దాటడానికి, ప్రయాణం చేయడానికి మీ దగ్గర ఉండవలసిన ఇంధనము, ఆయుధము, డబ్బు, బంగారం కాదు. మీ దగ్గర ఉండాల్సిన ఇంధనం ఏంటి చెప్పనండి? 1 ధైర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రయాణానికి ఇంధనం ఏంటండి? ఏముండాలి? ధైర్యం. నా దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? నేను మంచి విషయమందు ఆసక్తిని కలిగి ఉండగా దాన్ని అడ్డగించేవారు ఎవరు? యెహోవాయే నన్ను నడిపించేవాడు, యెహోవాయే నాకు ఆధారము. నేను ధైర్యంగా వెళ్ళిపోతాను. నా శక్తికి మించిన ప్రయాణాన్ని యెహోవా తోడుగా నేను ముందుకు నడుస్తానని అనుకుంటే దేవుడు నిన్ను అడుగు జారనేయకుండా నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు కాపరైన కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది ఏం చేస్తారంటే తప్పులు చేసి తప్పులన్నీ ఎవరి మీద దోషేస్తారంటే దేవుడి మీద దోషేస్తారు. ఒక ఆవిడ అలాగే కరువు వచ్చిందని ఒక ప్రాంతం వదిలేసి మోయాబు ప్రాంతం వెళ్ళిపోయింది. ఆమె పేరు నయోమి. నయోమి అనగా మధురము.
వెళ్ళిపోయిన తర్వాత, ఆ దేశం వెళ్ళిపోయిన తర్వాత మహులోను కిల్యోను అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరికి ఏం చేసిందంటే ఆ దేశంలో ఉన్న వ్యక్తుల్ని ఇద్దరిని పెళ్లి చేసేసింది. ఈ దేశం బాగుంది, సెట్ అయిపోదాం అనుకుంది. కానీ వాడు ఊహించిన సంఘటన జరిగిపోయింది. భర్త చచ్చిపోయాడు, పిల్లలు చచ్చిపోయారు. ఇంక చేసేది ఒంటరి అయిపోయింది. మరలా మా దేశంలో, మా ప్రాంతం బెత్లెహేంలో బాగుందని బెత్లెహేం బయలుదేరి వచ్చేటప్పుడు కోళ్ళ కూడా వచ్చింది. రూత్ అనే కోళ్ళు వచ్చేసరికి మొత్తం ఊరు దగ్గర రాగానే ఊళ్ళో ఉన్న అమ్మలక్కలందరూ కూడా కనబడిపోయారు. హౌ యు నయోమి, యు నయోమి, నువ్వు నయోము కదా, నువ్వు నయోము కదా అని అందరూ పలకరిందుంటే అంటుంది, ఏయ్ ఆగాగు, నన్ను నయం అనకండి, నన్ను నయం అనకండి, నేను ఒప్పుకోను. మీరు బాగున్నారు, మీరు చక్కగా ఉన్నారు, మీరు పిల్లా పాపలతో ఉన్నారు, మీ కుటుంబాలు బాగున్నాయి. ఇక చూసావా, నా భర్త లేడు, నా పిల్లలు ఏమి ఒంటరిదని అయిపోయాను. రిక్త హస్తాలతో నన్ను ఎవరు చేశారు ఈ పరిస్థితి కారణం? యెహోవా నాకు విరోధమైపోయాడు, యెహోవా నాకు విరోధంగా సాక్ష్యం పలికాడు, యెహోవా నా పక్షంగా అస్సలు లేడు. సర్వశక్తుడట బాధపరచు. తప్పెవరితో కనుక్కోవే. బెత్లెహేం వదిలేసావు పో. మరి వెళ్ళావు, వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఏం చేయకూడదు? నువ్వు నీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎక్కడ చేయాలి? నువ్వు ఇశ్రాయేలు జాతికి చెందిన స్త్రీవి కదా, నువ్వు దేవుని బిడ్డలను పెళ్లి చేయాలి. కానీ మోయాబు బిడ్డలను పెళ్లి చేస్తే ఎలాగా? మరి దేవుని కోపం రాదా? మోయాబు బిడ్డలను పెళ్లి చేస్తావు, దేవుని కోపాగ్నికి గురయ్యావు, మరలా వచ్చావు. నెపమంతా ఎవరి మీద మోస్తున్నావు? నీ దేవుడి మీద మోపుతున్నావు. నిరాశలో ఉన్నావు, నిస్పృహలో ఉన్నావు, ధైర్యించడని మాటలు మాట్లాడుతున్నావు. నన్ను మారానండి, అంతా పోయింది అంటున్నావు. అంతే, చిన్నది జరిగితే చాలండి. చాలామంది ఉన్నటువంటి గొప్ప చెడ్డ అలవాటు ఏంటంటే ఇంట్లో చిన్న ప్రతికూలత, ఒంట్లో చిన్న ప్రతికూలత, బయట సమాజంలో చిన్న ప్రతికూలత, ఉద్యోగం చేసే ప్రాంతంలో చిన్న ప్రతికూలత వస్తే బెదరిపోకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బెదరిపోకండి. అవి ఆ సముద్రం వంటివి. అవన్నీ కూడా సముద్రం మీద ఉన్నటువంటి అలల లాంటివి. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలలు వచ్చినప్పుడు గజెత్తగాడు ఏం చేస్తుంటాడండి? ఎలాగంటాడు, మళ్ళీ వెళ్తాడు, ఎలాగంటాడు, మళ్ళీ వెళ్ళిపోతుంటాడు, ఎలాగంటాడు, వెళ్ళిపోతాడు. అంతే, సమస్యలు కూడా అంతే. భయపడిపోతే చేపలు దొరకవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తిరిగి తను ఉంటే చేపలు దొరకవు, ఆశీర్వాదము దొరకదు. ఆశీర్వాదం రావాలంటే నీలో ఉన్న పిరికితనాన్ని ఈ రోజున